ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఈ రోజున ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే స్థలం లేకపోయినా స్థలం లేని ప్రతి పేదవాడికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. మీ దగ్గర సొంత స్థలం ఉన్నా, పట్టా వచ్చిన స్థలం ఉన్నా ఈ 4 ఏళ్లలో ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం 2,50,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతా ఉంది. ఇందుకోసం మన గ్రామ సచివాలయాల్లో ఈ నెలాఖరు అంటే నవంబర్ 31వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం దాదాపుగా 10,000 పైచిలకు ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము. అందులో కొంతమందికి స్థలాలు కూడా అవసరం ఉంది. వాటి మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికీ కూడా స్థలాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వీరందరూ కూడా ఈ 10,000 పైన వచ్చిన రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మనకు అతి త్వరలోనే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలు కుటుంబ సభ్యులు ఆధార్ కాపీలు, అలాగే జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్ కాపీ, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కాపీ, మొబైల్ నెంబరు. కొంతమంది పేదలకి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మనం సచివాలయం స్టాఫ్ కి అలాగే మన హౌసింగ్ స్టాఫ్ కి క్లియర్ గా నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన పేపర్లన్నీ తీసుకొని వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను చూసిన ఎస్టీ సోదర సోదరీమణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా హట్స్ లో ఉన్న పరిస్థితి. వారిని ప్రత్యేకంగా ముందు గుర్తించి వాళ్ళకి ముందు వాళ్ళని ఇల్లు కట్టించే వాళ్ళని ఇళ్లలోకి పంపించే మార్గం మేము ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఎస్సీ సోదర సోదరీమణులు కానీ మైనారిటీ సోదర సోదరీమణులు ఎవరైతే పేదలు నిరుపేదలు హట్స్ లో ఉన్నారో, ఇంకా అంటే పూరి గుడిసెల్లో ఉన్నారో వాళ్ళని ముందుగా మనం ఇల్లు కట్టించి వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. అలాగే గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉండేవి. ఇప్పుడు చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసుకుని సమస్యలన్నీ పరిష్కరించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. అస్తవ్యస్తమైన వ్యవస్థ నడిచింది గత 5 ఏళ్లలో. ఇల్లు మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా అక్కడ కాలనీలు ఇక్కడ కాలనీలు అని చెప్పి కనీసం ఎవరు గృహప్రవేశం చేసిన పరిస్థితి లేదు. చాలా అరాచకంగా ఒక పద్ధతి ప్రాసెస్ లేకుండా జరిగింది. అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి